దీనికి సంబంధించి మనకి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 23 రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ వ్యతిరేకంగా మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఉన్నప్పటికి కూడా ఈవెన్ ఈ మధ్య కాలం వరకు కూడా ఈ దేవదాసి సిస్టమ్ తెలంగాణలో అయితే ఇలాంటి దానికే జోగిని సిస్టమ్ అని కూడా పేరు పెట్టారు. ఆల్మోస్ట్ సిమిలర్ టర్మ్స్‌లో జోగిని సిస్టమ్ అన్నమాట. ఇక మనం కర్ణాటక రాష్ట్రంలో చూసినట్లయితే అమ్మాయిల్ని రేణుకా ఎల్లమ్మ టెంపుల్‌కి అంకితం ఇస్తారనమాట. 1982లో కర్ణాటకలో ఈ దేవదాసి సిస్టమ్ బ్యాన్ అయింది. బ్యాన్ అయినా సరే ఇంకా కూడా అది కొనసాగుతుంది. రీసెంట్‌గా కూడా సుప్రీంకోర్టు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఇది ఇంకా ఎక్కువగా ఈ సిస్టమ్ ఉందని చెప్పి దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పిందనమాట. 2006లో మహారాష్ట్రలో దేవదాసి సిస్టమ్‌ని అబాలిష్ చేశారు. తెలంగాణలో ఒకప్పుడు ఆడబాపా సిస్టమ్ అని కూడా ఉంది. జోగినియే కాదు ఆడబాపా సిస్టమ్. ఆడబాపా సిస్టమ్ అంటే ఆ కుటుంబాల్లో ముఖ్యంగా మార్జినలైజ్ సెక్షన్స్ ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో ఆ కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లని ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ ఊర్లో ఉండే దొరకు కానీ, దేశ్‌ముఖ్ కానీ, జమీందార్ కానీ ఇచ్చేస్తారనమాట. అంకితం ఇచ్చేస్తారనమాట ఒక అమ్మాయిని తీసుకెళ్ళి. దీన్నే ఆడబాపా సిస్టమ్ అని కూడా అంటారు. నార్త్ ఇండియాలో బేడియాస్ అని చెప్పి పర్టిక్యులర్ కమ్యూనిటీ. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో చూస్తే గనక బేడియా కమ్యూనిటీ, నార్త్ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీస్‌లో కూడా ఈ దేవదాసి సిస్టమ్ లాంటి సిస్టమే అక్కడ కూడా ఉందన్నమాట. సో, దేశవ్యాప్తంగా మనం ఎంత ముందుకెళ్తున్నా సరే అమ్మాయిలు ఇలా టెంపుల్స్‌కి అంకితం ఇవ్వటం,